Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. లక్ష్మీపుత్రుడగు ఏకవీరుని చరిత్ర. జనమేజయుడు చెప్తున్నాడు. వ్యాసమహర్షి, భగవంతుని ద్వారా పుట్టగానే ఆ బాలుడు విడిచిపెట్టబడెను. ఈ విషయము నాకు చాలా ఆశ్చర్యము కలుగుతున్నది. జనసంచారం లేని అడవియందు నిస్సహాయుడైన ఆ బాలుని ఎవరు పెంచారు? ఆ పసికందును పులులు, సింహాలు మొదలగు క్రూర మృగాలు ఎత్తుకుని పోలేదా? దయ ఉంచి ఈ విషయాన్ని తెలపండి. వ్యాసమహర్షి చెప్తున్నారు. రాజా, భగవంతులగు లక్ష్మీనారాయణులు ఆ స్థలము నుండి అదృశ్యులయ్యారు. అప్పుడు చంపకుడను పేరుగల ఒక విద్యాధరుడు అక్కడికి వచ్చాడు. అతని వెంట మదాలస అను పేరుగల అతని భార్య ఉంది. ఆమె ఎంతో సౌందర్యవతి. విహారమును చేయుచు రథం మీద కూర్చుని వారిద్దరూ అక్కడికి వచ్చారు. శోభలొలుకుచూ భూమి మీద పడి ఉన్న బాలకుని చూశారు. ఆ బాలునకు సహాయకులెవ్వరూ లేరక్కడ. అతడు దేవకుమారుని వలె కాంతిమంతుడు, మిగుల ఆనందముతో ఆడుకుంటున్నాడు. అప్పుడు చంపకుడు రథము నుండి దిగి వెంటనే ఆ బాలకుని ఎత్తుకున్నాడు. నిరుపేదకు ధనరాశి లభించినంత సంతోషం అతనికి కలిగింది. కామధేనువుతో సమానమైన ఆ బాలుడు పుట్టినప్పుడే అత్యంత మనోహరంగా ఉన్నాడు. చంపకుడు అతనిని ఎత్తుకుని తన భార్యయగు మదాలసకిచ్చాడు. ఆమె ఆ బాలకుని ఎత్తుకుంది. ఆమె శరీరమంతయు పులకితమయ్యింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆమె ఆ బాలుని ముద్దులాడి హృదయానికి హత్తుకుంది. భారత, సంతోషంతో హృదయానికి హత్తుకుని ఆ బాలుని ముద్దు పెట్టుకుని మదాలస అతనిని తన పుత్రునిగా భావించి ఒడిలోకి తీసుకుంది. తరువాత భార్యాభర్తలు ఇరువురు రథం మీద కూర్చున్నారు. బాలకుడు మదాలస ఒడిలో ఉన్నాడు. అప్పుడు ఆమె నవ్వుతూ తన భర్తను అడిగింది. ప్రియా, ఈ బాలకుడెవరు? ఇతనినెవరు వనములో వదిలిపెట్టి వెళ్ళారు? అయినను కాకపోయినను భగవంతుడగు శంకరుడే ఈ పుత్రుని ప్రసాదించెను. చంపకుడు చెప్తున్నాడు. ప్రియురాల, ఇంద్రుడు సర్వజ్ఞుడు. ఈ బాలుడు దైవమా, దానవుడా, గంధర్వుడా అని ఇప్పుడే వెళ్ళి ఇంద్రుని అడుగుదాం. ఆయన ఆదేశమును అనుసరించి ఈ బాలుని మనం పుత్రునిగా చేసుకుందాం. ఆయనను అడగకుండా ఏ కార్యము చేయుట సముచితము కాదు. ఇట్లు పలికి చంపకుడు తన భార్యతో ఆ బాలకునితో వెంటనే అమరావతికి బయలుదేరాడు. ఎంతో సంతోషంతో అతని నేత్రములు వికసించాయి. అచ్చటకు చేరి చంపకుడు ఇంద్రుని చరణములకు ప్రణమిల్లాడు. బాలకుని ఎదుట నుంచుకొని చేతులు జోడించి కూర్చున్నాడు. తరువాత ఆ స్వామిని అడిగాడు. దేవేశ్వర, యమున, తమసా నదుల సంగమ ప్రదేశము పరమపావన తీర్థముగా భావించబడును. అచ్చటనే కామదేవుని వలె కాంతిమంతుడగు ఈ బాలకుడు నాకు లభించెను. శచీపతి, ఈ బాలకుడు ఎవరి కుమారుడు? ఇతడెందుకు అక్కడ వదిలిపెట్టబడెను? మీరు ఆదేశించినచో నేను ఈ బాలకుని నా కుమారునిగా స్వీకరించెదను. సుందరమైన ఈ బాలుని నా భార్య కూడా మిగుల ఇష్టపడుచున్నది. కృత్రిమ పుత్రుని కూడా స్వీకరింపవచ్చునని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. ఇంద్రుడు చెప్తున్నాడు. భాగ్యశాలి, ఈ బాలకుడు అశ్వరూపధారియగు విష్ణు భగవానుని కుమారుడు. స్వయముగా భగవతి లక్ష్మియే ఇతనికి తల్లి. పరమ తపస్వియగు ఈ బాలకుని పేరు హైహయుడు. యయాతి వంశజుడు. రాజగు తుర్వసునకు ఈ కుమారుని ఇవ్వవలనని లక్ష్మీనారాయణులు అనుకున్నారు. తుర్వసుడు మిగుల ధార్మికుడు. పుత్రుని పొందుటకు పవిత్ర తీర్థమునకు వెళ్ళమని అతనిని శ్రీహరి ఆదేశించును. భగవంతుని ఆదేశానుసారము రాజగు తుర్వసుడు అచ్చటికి వెళ్ళును. అతడు వెళ్ళకముందే నీవి కుమారుని అచ్చట ఉంచి రమ్ము. ఆలస్యము జరిగినచో ఈ బాలుడు అతనికి దొరకడు. తుర్వసుడు ఎంతో దుఃఖితుడవుతాడు. అట్లవుట సరి అయినది కాదు. భూమండలమున ఈ బాలకుడు ఏకవీరుడని పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, దేవరాజగు ఇంద్రుని మాటలను విని చంపకుడు అదే క్షణమున బాలకుడు లభించిన చోటికే అతనిని తీసుకువెళ్ళాడు. ఆ బాలుని అక్కడనే బరుండబెట్టాడు. తరువాత విమానారూఢుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అదే సమయమున జగద్గురువు భగవంతుడగు నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి విమానంలో కూర్చున్నాడు.
తపస్సు చేయుచున్న రాజు దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడగు విష్ణువు విమానము నుండి దిగుచున్నాడని రాజు చూశాడు. అప్పుడు రాజు సంతోషానికి హద్దు లేదు. అతడు ఆ స్వామికి సాగిలపడ్డాడు. భూమి మీద పడి ఉన్న భక్తుని భగవంతుడు ఊరడించి వచ్చా లెమ్ము అని పలికాడు. అప్పుడు రాజగు హరివర్మ భక్తిభావముతో స్పష్ట శబ్దములతో శ్రీహరిని ఇలా స్తుతించాడు. దేవేశ్వర, అఖిలలోక ప్రభు, కృపానిధి, జగద్గురు, రమేశ, అజ్ఞానియగు నా వంటి వానికి మీ దర్శనము లభించుట మిగుల దుర్లభము. యతీంద్రులు కూడా మిమ్ము పొందుటకు అసక్తులగుదురు. విషయముల నుండి పూర్తిగా విరక్తుడైన వానికి, స్పృహ శాంతించిన వానికి నీ దర్శనము కలుగుట జరుగును. భగవన్ అనంత దేవదేవ, నేను కేవలము మిమ్ములను ఆశించియే కూర్చొని ఉన్నాను. వస్తుతః నేను మీ దర్శనమును పొందుటకు యోగ్యుడను కాను. రాజగు హరివర్మ స్తుతించగా భగవానుడు అమృతమయమైన పలుకులతో ఇలా చెప్తున్నాడు. రాజా, నేను నీ తపస్సు చేత పరమ సంతుష్టుడనయ్యాను. నీవు కోరిన వరాన్ని ఇస్తాను, దానిని స్వీకరించు. అప్పుడు భగవంతుడు రాజగు హరివర్మ ఎదుట విరాజమానుడై ఉండెను. రాజు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి చెప్తున్నాడు. మురారి, నేను పుత్రుని కొరకు తపస్సు చేశాను. మీరు మీ వంటి కుమారుని నాకు ప్రసాదించండి. రాజగు హరివర్మ ప్రార్థనను విని దేవాధిదేవుడు భగవంతుడగు విష్ణువు అతనితో ఇలా చెప్తున్నాడు. యయాతినందన, నీవు యమునా తమసా నదులు కలిసడి పవిత్ర సంగమ తీర్థమునకు ఇప్పుడే వెళ్ళు. నీవు కోరిన పుత్రుని నేను అక్కడ వదిలిపెట్టాను. రాజా, నా తేజముతో ఆవిర్భవించిన ఆ పుత్రుడు అపార శక్తిమంతుడు. లక్ష్మి అతనికి స్వయముగా తల్లి. నీ కొరకే మేము అతనిని ఆవిర్భవింపచేసితిమి కనుక అతనిని నీవు స్వీకరింపుము. భగవంతుడగు విష్ణుదేవుని మాటలు ఎంతో మధురములు. వాటిని విని రాజగు హరివర్మ మనస్సు సంతోషముతో తేలియాడెను. భగవంతుడు విష్ణువు లక్ష్మీ సమేతుడై వైకుంఠమునకు వెళ్ళిపోయాను. యయాతి నందనుడు రాజగు హరివర్మ అత్యంత సుదృఢ రథమును అధిరోహించి ఆనందముతో అచ్చటికి వెళ్ళెను. ఆ స్థలమునందు బాలకుడు దేదీప్యమానముగా వెలుగుచుండెను. భగవంతుని ముఖారవిందము నుండి ఆ విషయములన్నీయును తాను విని ఉండెను. అచ్చటికి వెళ్ళిన తరువాత హరివర్మ నేల మీద ఆడుకొనుచున్న అత్యంత మనోహరుడైన బాలుని చూశాడు. ఒక చేతితో కాలి బొటన వేలును మెల్లమెల్లగా పీలుస్తున్నాడు. కామదేవుని వలె ప్రకాశిస్తున్నాడు. లక్ష్మీదేవి ఉదరము నుండి ప్రకటితుడైన ఆ బాలుడు భగవంతుడగు నారాయణుని అంశము. శ్రీహరి వలె అతడిలో శక్తి ఉండెను. అతనిని చూసి హరివర్మ నేత్రములు హర్షాతిరేకములయ్యను. ప్రేమ సముద్రమున మునకలు వేయుచుండెను. ఆ నరేంద్రుడు బాలకుని తన చేతులతో ఎత్తుకొనెను. ప్రసన్నుడై పుత్రుని ముద్దులాడెను. ఆ బాలుని ఒడిలోనికి తీసుకొని ఎంతో ఆనందించెను. అత్యంత సుందరమగు అతని ముఖమును చూసి కనుల నుండి ప్రేమాశ్రువులు రాల్చసాగెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.